వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. మీ ముందుకు ఒక స్పెషల్ అప్డేట్స్ తో వచ్చేసాం. ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ప్రముఖ విద్యావేత్త సెలబ్రిటీ నూతన నాయుడు రాజకీయ రంగ ప్రవేశం వైజాగ్ ప్రాంతంలో సంచలనం సృష్టిస్తోంది. యువతకు అవకాశం ఇవ్వాలని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్న సమయంలో యువ విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి నూతన నాయుడు రాజకీయాల్లో కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో న్యూస్ 9 టీవీ ప్రత్యేక కథనం. ఆయన పుట్టిన గడ్డ నుంచి ప్రపంచ విశ్వవిద్యాలయాలలో ఎన్నో విద్యలను అభ్యసించారు. సరస్వతి పుత్రుడిగా విద్యావేత్తలు ఈయననెంతో అభినందించారు. అందరూ 1 లేదా 2 డిగ్రీలను చేస్తారు, కానీ నూతన నాయుడు మాత్రం నిత్య నూతన విద్యార్థిగా ఎన్నో డిగ్రీలు చేసి PhDలు కూడా చేసి డాక్టరేట్ను పొందారు. పెందుర్తి నియోజకవర్గంలో పుట్టి ప్రపంచ స్థాయికి ఎదిగిన ఉన్న ఊరిని కన్నతల్లిని మర్చిపోని ఓ మహావిద్యావేత్త డాక్టర్ నూతన నాయుడు నేటి సమాజంలోని ప్రజలు ఎదుర్కొనే సమస్యలు చూసి చలించి తాను ఓ రాజకీయవేత్తగా మారి ప్రజలకు నేటి రాజకీయ నాయకులు చేసే సేవల కంటే మిన్నగా ప్రజాసేవ చేయాలనే తలంపుతో రాజకీయ రంగంలోకి ప్రవేశించనున్నారు. 2014వ సంవత్సరంలో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన 13 జిల్లాలు 175 అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ పార్టీకి విధి విధానాలు రూపకల్పన చేసి పార్టీకి వన్నెలు తెచ్చిన నాయకుడు డాక్టర్ నూతన నాయుడు. అందుకే తోటి రాజకీయ నాయకులు ఇతన్ని ఈనాటి తరంలో ఆనాటి చంద్రగుప్తుడి కాలంలోని చాణుక్యుడితో పోలుస్తారు. నూతన నాయుడు విద్య రాజకీయ నాయకుల వద్ద చేసిన ప్రజాహిత కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నూతన నాయుడు ప్రతిభ పాఠవాలకు అనేక అంతర్జాతీయ సంస్థలు ఆయనకిచ్చిన ప్రతిష్టాత్మక అవార్డుల గురించి తెలుసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇన్ఫోసిస్ సంస్థ నుండి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ఆయన అందుకున్నారు. అంతేకాకుండా యువశక్తి అవార్డు మరియు మేనేజ్మెంట్ జీనియస్ ఆఫ్ మిలీనియం అవార్డులు కూడా అందుకున్నారు. ఆయన అవార్డులు అందుకోవడమే కాదు, ఆయన ప్రతిభ పాఠవాలకు ఎన్నో కళాశాలలు అసోసియేషన్స్ ఆయనను ప్రత్యేక ప్రతినిధిగా ఆహ్వానించేవారు. ఆయన సభలకు వెళ్లి తన ప్రతిభతో వారిని ఉత్సాహపరిచి వారి రివార్డులు కూడా స్వీకరించేవారు. కామన్వెల్త్ పార్లమెంట్ అసోసియేషన్ సదస్సుకు భారతదేశం నుండి ప్రతినిధిగా హాజరై కొత్త చరిత్రను సృష్టించారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెనడీ స్కూల్ ఆహ్వానాన్ని స్వీకరించి ఆ సంస్థ ద్వారా పురస్కారాన్ని కూడా అందుకున్నారు. చిన్న వయసులోనే అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ సేవలందించిన అసమాన నాయకుడు డాక్టర్ నూతన నాయుడు. అటువంటి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా పరిపూర్ణంగా నూతన నాయుడులో ఉండడంతో ఆయన ప్రత్యక్షంగా ప్రజా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇదండి ఈనాటి స్పెషల్ అప్డేట్. మరిన్ని స్పెషల్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.